హైదరాబాద్ లో చెరువులపైనే కాదు నాలాలపైన కూడా ఐ పెట్టింది హైడ్రా. ఫిర్యాదులు రావడమే ఆలస్యమైనట్లుగా యాక్షన్ లోకి దిగబోతోంది. తాజాగా ఈ ఉదయం రామ్నగర్ కి వెళ్లిన హైడ్రా బుల్డోజర్లు మణెమ్మ కాలనీలో రోడ్డుతో పాటు నాలాను ఆక్రమించి నిర్మించిన ఇళ్లని కూల్చేశాయి. అయితే భవనాల యజమానులు మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ నిర్మాణాలకు అనుమతులు ఉన్నా కూడా అక్రమంగా కూల్చేస్తున్నారని మండిపడుతున్నారు. దూకుడు పెంచిన హైడ్రా, చెరువులతో పాటు నాలాపైన ఫోకస్. తొలి రోజు ఫిర్యాదులు, మర్నాడే కూల్చివేతలు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా జల్పిస్తోంది హైడ్రా. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులకు సంబంధించిన అక్రమ భవనాలకు నోటీసులిచ్చి కూల్చేసిన హైడ్రా అధికారులు ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమాలను నిర్ధారిస్తున్నారు. ఆ వెంటనే యాక్షన్ ను స్టార్ట్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది హైడ్రా. చెరువు పరిధిలో ఉన్న, నాలాపై ఉన్న రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది. తాజాగా రామ్నగర్ లో రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్లు మణెమ్మ కాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశాయి. హైదరాబాద్ లో నాలాలు బ్లాక్ కావడంతో వరదలో కొట్టుకుపోయి ఇటీవలే ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తరువాతే నాలాల ఆక్రమణపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం. అదే క్రమంలో రామ్నగర్ పరిధిలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు కొంతమంది స్థానికులు. దీంతో ఆ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటిని పరిశీలించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు ఈ నిర్మాణాలన్నీ అక్రమమే అంటూ రిపోర్ట్ ఇచ్చారు. దాంతో అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. అక్రమ కట్టడాల కూల్చివేతలతో రామ్నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా సిబ్బందిని అడ్డుకునేందుకు వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ప్రయత్నం చేశారు. తమది అక్రమ నిర్మాణం కాదని వాదించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇక్కడ నాలా లేదు, వాటర్ బాడీ, చెరువు, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అనేది రామ్నగర్లో లేదు. రామ్నగర్లో చెరువు ఉందని మా తాతలు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇది 485 స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ నుంచి కొనుక్కున్న ల్యాండ్. ఇది అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఇబ్బందులు కాకుండా ఒక పర్మనెంట్ ఆర్డర్ తెచ్చుకుంది, పర్మనెంట్ ఇంజక్షన్ తెచ్చుకున్న ఆర్డర్ ఇది. ఇక్కడ పర్మనెంట్ ఆర్డర్ ఉన్నా కూడా అసలు టచ్ చేయదు, లీగల్గా అయితే టచ్ చేయదు. హైడ్రాకు ఉన్న పవర్స్ తోటి వాళ్ళు టోటల్గా డ్రైనేజ్, ఎవరో డ్రైనేజ్ కంప్లైంట్ ఇచ్చారంటే రామ్నగర్లో డ్రైనేజ్ మాకు రావట్లేదు, నాలాల మీద కట్టేసారు అని చెప్పి. ఇక్కడ నాలా లేదండి. నాలా మీద ఒక 10 గుడిసెలు అక్కడ కట్టుకున్నారు. ఆడ ఎవరు నాలా పక్కన ఎవరేం చేస్తలేరు. ఆడ ఇక ఒక 480 గజాల ఇల్లు, దీంట్లో కింద మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నది ఇల్లు, టోటల్ కూలగొట్టేస్తున్నారు ఇప్పుడు. అది హైడ్రా కూల్చివేతలపై మండిపడుతున్నారు భవనాల యజమానులు. అన్ని అనుమతులు తీసుకునే భవనాలను నిర్మించామని, అయినా అకారణంగా కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల నిర్మాణాలను మాత్రమే జీహెచ్ఎంసీ, హైడ్రా టార్గెట్ చేస్తున్నాయని, పెద్దల నిర్మాణాల జోలికి మాత్రం పోవడం లేదని ఆరోపిస్తున్నారు. మొన్న ట్యాక్స్ కట్టినాం 4 లక్షలు, ట్యాక్స్ బిల్లు కూడా ఉంది. మొత్తం రోడ్ ట్యాక్స్, రోడ్ పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి లీగల్గా. దానిలో పైప్ లైన్ కూడా లేదు. పైప్ లైన్ ఈ నుంచి ఇటే ఉంది. వాళ్ళు ఓలో చెప్పిన కంప్లైంట్కి మా ఎంక్వైరీ చేయలేదు, ఏం చేయలేదు, కొట్టివేస్తుంది. పర్మనెంట్ ఇంజక్షన్ ఆడ కోర్టు ఇచ్చిందే కదా. ఇది మేమైతే తయారు చేసింది కాదుగా. 1960 స్థాయి నుంచి ఉంది మొత్తం. ప్రతి ఒక్క పేపర్ లీగల్గా ఉంది. లీగల్గా ఉన్న వాళ్ళు పట్టించుకుంటలేదు. ఇది ఇలా బీజేపీ లీడర్ అని 4 ఫ్లోర్స్ వేసి ఓయూ రూమ్ నడిపిస్తున్నా ఎవరు ఆయన నడుస్తుంది. ఆయన 40 గజాల మీద ఎంత కట్టినా కానీ ఆయన పనిచేస్తుంది. మాది పనిచేయదు. మేము లీగల్గా ఉన్నా కానీ మాది పనిచేయదు. మాది పెద్ద ల్యాండ్ ఉన్నా కానీ పనిచేయదు. మణెమ్మ కాలనీలో నాలాపై ఇళ్లు కట్టుకున్న వారిలో చాలా మంది నిరుపేద, మధ్యతరగతి వారేనని, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ఈ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఇన్నేళ్ళ నుంచి ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా షెల్టర్ చూపించండి. వాళ్ళకి ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ ఏమైనా యూజ్ చేయండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా జీవిత ఆధారం కదా. వాళ్ళు ఎప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ జీవిత ఆధారంతో బతికినారు కదా. కానీ ఇప్పుడు దీనికి ఇచ్చింది ఎవరు? అధికారులు ఇచ్చారు. వాళ్ళని లాగండి బయటికి.
అధికారులు ఎవరైతే ఇచ్చారో ఒక అధికారిని లాగితే ఇంట్లో నుంచి కోర్టులో వెళ్తున్నాయి తప్ప కానీ ఏ ఒక్కటి 100 రూపాయలు 200 వెళ్తాయి. వాళ్ళని తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళకి సాయం చేయండి. 60 ఏళ్లుగా ట్యాక్స్లు కడుతూ నివాసముంటున్న ఇళ్లను ఉన్నట్టుండి ఎలా కూలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. అయితే అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని చెప్తున్నారు. యజమానులకు ముందస్తు నోటీసులు ఇచ్చామని అంటున్నారు. ఆక్రమించింది కూల్చివేతలు. రోడ్డు ఇది ఎంకరేజ్మెంట్ చేసినాయన్ని కూల్చివేతలు ఇల్లీగల్ ఉన్నాయి అన్ని స్ట్రక్చర్స్. కాకపోతే ఇలా డ్రైనేజ్ లైన్లు అవన్నీ ప్రొవైడ్ చేయాలి. బస్తీ దాదాపు 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అవస్థపడుతున్నారు. అది మనము కూల్చేస్తున్నాం ఈసారి. కళ్ళు దుగ్నం ఉండే ఇంకోటి పక్కకు బార్ షాపు వాళ్ళది ఒకటి వచ్చేసి అందులో బిల్డింగ్ ఉంది. ఆ స్ట్రక్చర్స్ అన్నీ తీసేయబడుతుంది. తీసేసి మేము అక్కడ డ్రైనేజ్ లైన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయాలి పబ్లిక్. ఈ ప్రాంతంలో చాలా అక్రమ నిర్మాణాలు నాలాలపైన నిర్మించారు. వాటి సంగతి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు స్థానికులు. అవి కూడా చేస్తాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మేము బఫర్ జోన్లో ఉన్న వాటికి మేము తీసేస్తామని. నాలాల పైన ఎక్కడ ఉన్నా మేము తీసేస్తాం. జనరల్గా ఈ నాలాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమని చెప్తాయి? ఎన్ని మీటర్లు బఫర్ జోన్ వదలాలి, ఎంత నాలా వెడల్పు ఉంటే ఎంత? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము కనుక్కొని అన్నీ చేస్తాం. మేము ఏమన్నా బఫర్ జోన్లు ఎంత వస్తుంది ఏంటి మేము దాన్ని బట్టి మేము అన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం హైడ్రాతో కలిసి జిహెచ్ఎంసీ ఆపరేషన్ చేస్తుంది అనుకోవచ్చు. అలా ఏం లేదు. హైదరాబాద్ కూడా ఉన్నారు, మేము కూడా వాళ్ళకు సహకరిస్తున్నాం. మెంబర్ కోఆర్డినేషన్ విల్ టేకింగ్ ఆల్ డెమాలిషన్స్. ఓకే. చిన్న డౌట్ సార్ ఇక్కడ ఏమంటే జిహెచ్ఎంసీకి విశేష అధికారాలు ఉంటాయి. సిటీ ప్లానర్స్ ఎక్కడన్నా అక్రమ కట్టడాలు కడితే కూల్చివేసే పవర్స్ ఉంటాయి. 60-70 ఏళ్ళుగా కనిపించని అక్రమ కట్టడాలు ఇప్పుడిప్పుడు కూల్చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదన్నది బాధితులు కావచ్చు, సంబంధించిన షెడ్లు కోల్పోయినటువంటి యజమానులు అడుగుతున్న దానికి మనమేమంటాం? ఆల్రెడీ ఇంతకుముందుగా మేము అన్ని నోటీసులు పరిశీలి చేసాము, తీసేసాము గత 3 ఏళ్ల కింద. దాన్ని మళ్ళీ కంటిన్యూషన్లో ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాము. కూల్చివేతలు అన్ని అక్రమణ కట్టులు అవి రోడ్డు పైన ఉన్నాయి. అవి కూడా యాజ్ పర్ ఎంఆర్ఓ రిపోర్ట్ అవన్నీ జీవీఎం ల్యాండ్స్. సో అది కూడా మేము డ్రైనేజ్ పైప్ లైన్స్ అవన్నీ చేస్తాం. హైడ్రా కూల్చివేతలపై భవనాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే అధికారులు స్పందించి చర్యలకు దిగడం శుభ పరిణామమంటున్నారు.